ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ బుద్ధ అంటే మీ నిత్య జీవితంలో జరిగే వాటన్నిటిని మీరు బేరీ చేసుకోవాలి. 3 పాయింట్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి జాగృత అవస్థ. ఓకే, నోట్ చేసుకోండి. ఒకటి జాగృత అవస్థ. జాగృత అవస్థ దీన్ని అవస్థాత్రయం అంటారు. అంటే 3 ఉంటాయి ఇందులో. ఒకటి జాగృత అవస్థ, 2 స్వప్నావస్థ, రెండోది స్వప్నావస్థ, మూడోది సుషుప్తి అవస్థ. సుషుప్త్య, సుషుప్త్య తాకింది యావత్తు, సుషుప్త్య అవస్థ. ఓకే, 3 అవస్థలు. 4వది అవస్థ కాదు, దాని పేరు తురియం. 4వది దాని పేరు తురియం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం 4 ఉంటాయి. ఒకటి జాగృత అవస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్తి అవస్థ. 3 అవస్థలు. 4వ దాని పేరు తురియం. ఓకే, ఇప్పుడు మీకు మొదటి 3 గురించి చెప్తా. జాగృత అవస్థ అంటే జాగ్రత్తగా ఉండేటప్పుడు మీరు, జాగృత అవస్థ అంటే ప్రజెంట్, ఇప్పుడు పంచేంద్రియాలు పనిచేస్తాయి. ఇక్కడ పంచభూతాల్లో పంచ ఇంద్రియాలు పనిచేస్తాయి, మనసు పనిచేస్తుంది, అన్ని పనిచేస్తుంటాయి. తెలుస్తూ ఉంటది కదా, ఇది జాగృత అవస్థ. ఇక్కడ అట్లా జాగ్రత్త అవస్థ. ఇక్కడ జాగ్రత్త ఉంటాం కదా, ఏదన్నా కాలుతుందని జాగ్రత్తగా ఉంటాం, తగులుతుందని జాగ్రత్తగా ఉంటాం, పాము వస్తే కాలు పైన పెట్టుకుంటాం, ఏదన్నా వస్తే ఉలిక్కి పడతాం. ఇది జాగృత అవస్థ. ఓకే, ఈ జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అంటారు దాన్ని, జాగ్రత్త అవస్థలో రాను జాగృత అవస్థ అయిపోయింది. సరే, ఈ జాగ్రత్త అవస్థలో ఏదైతే నేర్చుకున్నామో మొదటిది, ఇక్కడ నేర్చుకుంటాం కదా మనం, బోళ్ళని నేర్చుకుంటాం. రకరకాల మనుషులు రకరకాల విధాలు ప్రవర్తిస్తుంటారు కాబట్టి బోళ్ళని మనం నేర్చుకుంటాం. కనుక దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. రెండోది స్వప్నావస్థ. స్వప్నావస్థలు కూడా నేర్చుకుంటాం. స్వప్నావస్థ అంటే ఏంటంటే మనసుతో నేర్చుకునేవి. అక్కడ మీకు జాగ్రత్త అవస్థలో అన్ని పనిచేస్తుంది. స్వప్నావస్థలో ఏం పనిచేస్తుంది? శరీరం, ఇంద్రియాలు పనిచేయవు, శరీరం పనిచేయదు, మీకు ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేస్తుంటది. అందుకే మీకు స్వప్నావస్థలో మనసు తిరుగుతూ ఉంటది. మీ మనసులో అటు పరిగెడుతుంటది, ఇటు పరిగెడుతుంటే ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది. ఇది స్వప్నావస్థ, 2వ దశ. ఇక్కడ కూడా కొన్ని నేర్చుకుంటుంటాం. ఓకే, 3వది సుషుప్తి అవస్థ, 3వ దశ. ఇది బాగా సాధన చేసిన వాళ్ళు వెళ్ళే ప్లేస్. ధ్యాన సాధకులు, తీవ్రంగా సాధన చేసేవాళ్ళు, కళల ద్వారా వెళ్ళేవాళ్ళు, డీప్. ఇప్పుడు మన సబ్జెక్టు 72 శ్వాసలు వేసేవాళ్ళు ఇక్కడికి వెళ్తారు, 3వ దశలోకి వెళ్తారు అనమాట, సుషుప్తి అవస్థ. ఈ సుషుప్తి అవస్థలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కలిగే అనుభవాలు. ఓకే, 3 అనుభవాలు: జాగృత అవస్థలో అనుభవాలు, స్వప్నావస్థలో అనుభవాలు, సుషుప్తి అవస్థలో అనుభవాలు. 3 అనుభవాలే. ఓకే, ఈ 3 అనుభవాలని క్రోడీకరించుకొని మీరు మళ్ళా కళ్ళు తెరిచాక, అంటే జాగృత అవస్థలోకి వచ్చాక, తురియం అంటే ఏంటంటే జ్ఞానంతో జీవించటం. ఈ 3 అవస్థలు దాటి జీవుడు జ్ఞానంతో జీవించాలి తురియంలో. అంటే జాగృత అవస్థలో వచ్చే అనుభవాలు, అక్కడ కలిగే దెబ్బలు మళ్ళా తగలకుండా చూసుకోవడం తురియము. స్వప్నావస్థలో కలిగే అనుభవాలు, అక్కడ కలిగే జ్ఞానాలు, ఆనందాలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా తుర్యంలో జీవించడం, దాన్ని జ్ఞానంగా మలుచుకోవటం, బుద్ధత్వంలోకి బుద్ధిగా మలుచుకోవటం. సుషుప్తి అవస్థలో కలిగే అనుభవాలు బుద్ధిగా మలుచుకోవటం. ఇది 3 చోట్ల బుద్ధిగా మలచాలి మీరు. ఇది నెక్స్ట్ బుద్ధ కాన్షియస్ లెవెల్ 3లో చెప్తాం. ప్రస్తుతం ఇది లెవెల్ ఇంట్రడక్షన్, ఇది మీకు లెవెల్ 3 తర్వాత చెప్తాం. ఈ 3 మీద ఉంటుంది. జాగృత అవస్థలో అనుభవం వచ్చింది కదా, మీకు అప్పు చేశారు, ఏదో కింద డబ్బులు అప్పు చేసి విందు విలాసాలు ఖర్చు పెట్టారు, పెళ్లిళ్ళకి, పేరంటాలకి, ఇంకో పెద్ద అప్పు అయింది, దాన్ని తెచ్చుకుని ఇంకో అప్పు అయింది. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అంటే తురియంలో 0, తురియం 3వది అనమాట. ఈ 3 ఒకటైతే తురియం ఇలా కింద ఉంటుంది, బేస్. ఓకే,
ఆ తురియం అన్నది ఆ పిల్లర్ అన్నమాట. ఈ 3 నుంచి నేర్చుకున్నది మీరు చూపించాలి. ఆ తురియంలో మీరు ఏం నేర్చుకున్నారు? గత నెలలో అప్పుల పాలయ్యారు. ఈ నెల కూడా అదే పని చేస్తారు. అంటే మీరు ఏం నేర్చుకోవాలా? అంటే ఈ గత జాగృత అవస్థ నుంచి మీరు ఏమి నేర్చుకోలేదు. గత స్వప్నావస్థ నుంచి మీరు ఏమి నేర్చుకోలేదు. స్వప్నావస్థలో కూడా నేర్చుకుంటాం. కళల ద్వారా నేర్చుకోరా మీరు? కళల ద్వారా ఏమొస్తుంది మీకు? గత జన్మలో ఎవడో చంపినట్టు పొడిచినట్టు వస్తుందా లేదా? ఓ నేను ఇలా చేశానా అని మీరు నేర్చుకోవాలి. నేర్చుకొని ఆ స్వప్నావస్థలో ఏదైతే మీరు నేర్చుకున్నారో దానిని మార్చుకోవాలి నిత్య జీవితంలో. అది తుర్యం. దాన్ని అలైన్మెంట్ చేసుకోవాలి. ఓకే. జాగ్రత్త అవస్థలో ఒక నెలలో బాగా లాస్ అయిపోయారు. 2 నెలలు లాస్ అవ్వకూడదు. 3 నెలలు లాస్ అవ్వకూడదు. ఒక పాఠం మళ్ళా చదవకూడదు. పోనీ 2వ నెలలో లాస్ అయ్యారు, వెరీ గుడ్. 3 నెలల్లో లాస్ అవుతారా? ఒకే తప్పు పదే 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 ఎందుకు చేస్తారు? మీరు తప్పు అనుకుని నాకు ఎందుకు చేస్తారు? అంటే మీకు జాగృత అవస్థలో జ్ఞానోదయం కాలేదు. ఓకే. అది మీరు ఫస్ట్ తెలుసుకుంటే అవుతారు. అదే బుద్ధ ట్రాన్స్ఫర్మేషన్. 2 స్వప్నావస్థకు వద్దాం. స్వప్నావస్థలో కళల ద్వారా మీరు నాలెడ్జ్ పొందుతారు. అందరికి వస్తాయి, మీకు కాదు. అసలు ధ్యానం చేయకపోని వాడు వీడు ఎవడైనా కానీ ఈ 3 ఉంటాయి. ఎవరికైనా ఈ 3 వస్తాయి. ఈ స్వప్నావస్థలో జీవుడు ఏదైతే నేర్చుకున్నాడో, తెలుసుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదే తుర్యం, అదే ట్రాన్స్ఫర్మేషన్, అదే సెల్ఫ్ డెవలప్మెంట్. ఓకే. ఏ పేరైనా పెట్టుకోండి, అంత పేర్లు అంతే. సెల్ఫ్ రియలైజేషన్ అనండి, బుద్ధత్వం అనండి, ఎన్లైటైన్మెంట్ అనండి, ట్రాన్స్ఫర్మేషన్ అనండి, రకరకాల పేర్లు పెట్టుకోండి, జ్ఞానోదయం అనండి. ఎన్నో పేర్లు, అన్ని పేర్లు వేరే, అంతే. కాన్సెప్ట్ ఒకటే. జాగ్రత్త అవస్థ నుంచి ఏమి నేర్చుకున్నావు? గుడ్. స్వప్నావస్థ నుంచి ఏమి నేర్చుకున్నావు? అంటే మనసు కూడా బోల్డ్ పాఠాలు నేర్పేస్తుంటుంది మీకు. సుషుప్తి అవస్థ నుంచి ఏమి నేర్చుకున్నావు? ఇది స్పెషల్ అన్నమాట. ఇది బాగా జ్ఞానోదయం కావాలని తప్పించే వాళ్ళకు వస్తుంది. అందుకే నేను 72 శ్వాసల కాన్సెప్ట్ చెప్తాను. చాలా తక్కువగా వస్తుంది, అది అందరికి రాదు. అందరు కనెక్ట్ అవ్వదు దానికి. ఎందుకంటే జ్ఞానోదయం కావాలనుకున్నాను. నాకు సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో బాధలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి అది తొందరగా రాదు. నాకు ఏ సమస్యలో ఏ కష్టాలు, నాకు కావాల్సింది జ్ఞానోదయం అనుకున్న వాళ్ళకి అది వస్తుంది. అందుకని సుషుప్త అవస్థలో హాస్టల్ టెస్టులు జరుగుతాయి. బోల్డ్ టెస్టులు వస్తుంటాయి. ఈ ఐమా మేడం ఎన్ని టెస్టులు వచ్చినాయో చంపారు టెస్టులు పెట్టి. నాకు ఎన్ని టెస్టులు పెడతారో ఆ టెస్టుల నుంచి ఓహో ఇదే సంగతి అని సుషుప్త్యంలో నేర్చుకున్నది తురియంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ లైఫ్ అన్నమాట అది. ఓకే మిత్రులారా. సో 3 చోట్ల మీకు బుద్ధత్వాన్ని వికసింప చేయాలి. ఇప్పటి వరకు మేము చెప్పిన సబ్జెక్ట్ అంతా జాగృత అవస్థకు సంబంధించింది చెప్పాం. స్వప్నావస్థకు సంబంధించి చెప్పలేదు. నెక్స్ట్ లెవెల్లో చెప్తాను మీకు. ఓకే. 1, 2, 3 ఇలా మేము చెప్పుకుంటూ వెళ్తాము. ఎవరైతే బాగా అందులో కనెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆ పవర్స్ వస్తాయి అన్నమాట. అందుకని ముందు మీరు బాగా స్టడీ చేయండి. 3 స్టడీ చేయండి. జాగృత అవస్థ అంటే భౌతిక జీవితం ఏమి నేర్చుకున్నాను, దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేశాను. 2 స్వప్నావస్థ. స్వప్నంలో రాలేదా? వచ్చింది కదా మొన్న. ఎవడో పొడి పారదొబ్బినట్టు వచ్చింది కదా, తలకాయ పలగొట్టినట్టు వచ్చింది కదా, పాము వెంటబడినట్టు వచ్చింది కదా, ఒక దొంగోడు వెంటబడుతున్నట్టు వచ్చింది కదా. ఏం నేర్చుకున్నావు దాని నుంచి? గుర్తుపెట్టుకోండి. జాగృత అవస్థలో కానీ, స్వప్నావస్థలో కానీ, సుషుప్త అవస్థలో కానీ వచ్చే వాటి నుంచి నువ్వు బుద్ధిని కనుక తీసుకోకపోతే ఇవ్వరు, ఆపేస్తారు. ముఖ్యంగా స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలో ఫస్ట్ సుషుప్తి అవస్థ స్విచ్ ఆపేస్తారు. నాకు తెలిసి 90% మందికి స్విచ్ ఆప్ ఉంటాయి సుషుప్తి అవస్థ. ఏది ధ్యానం చేసే సాధకులకి సుషుప్తి అవస్థలో అంత వెళ్ళరు వాళ్ళు. అంటే అంత కేర్ చేయరు. బహుశా దాని మీద ఫోకస్ ఉండకపోవచ్చు. స్వప్నావస్థ ధ్యాన సాధకులకి, ఆధ్యాత్మిక వ్యక్తులకు వస్తాయి. అందరికి వస్తాయి, భౌతిక వ్యక్తులు కానీ పట్టించుకోరు వాళ్ళు.
ఓకే, ఈ 3 చోట్ల మీ బుద్ధిని వికసింపజేయాలి, జాగృత అవస్థలో వికసింపజేయాలి. ఫస్ట్ ముందు జాగృత అవస్థలో శిక్షణ పొందుదాం. శరీరంతో చేసేది సరైన మాటలు, సరైన ఆలోచనలు, సరైన జీవనభూతి, సరైన ఇవన్నీ ఉన్నాయి కదా. బుద్ధ అష్టాంగ యోగం. ఓకే, బుద్ధుడి అష్టాంగ యోగం స్టడీ చేశారా అయిమా మేడం? ఫస్ట్ లెవెల్ మొత్తం అదే సార్ చేసాము. వెరీ గుడ్. అష్టాంగ యోగం అదంతా మీరు సక్సెస్. దాన్ని పాటిస్తుంటే దాని నుంచి లెసన్స్ నేర్చుకుంటూ మీ చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ కి దానిని లింకప్ చేసుకోవాలి. అది తురియం. ఊరికే ఇంటే తురియం కాదు. ఇంటే ఇటు నుంచి వెళ్తారు, ఇటు నుంచి పోద్ది, అది పెద్ద విషయం కాదు. తురియం అంటే ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అంటే అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని తురియం అంటారు. ఓకే, జాగృత అవస్థలో వచ్చిన అనుభవాల్ని ఇంప్లిమెంట్ చేయాలి, స్వప్నావస్థలో వచ్చిన అనుభవాల్ని ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ ఏం నేర్చుకున్నాను నేను? అనుభవాలు గోల్డ్ని వస్తాయి. సుషుప్తి అవస్థలో వచ్చిన అనుభవాలు, అసలు టెస్టులు జరుగుతుంటాయి. ఆ టెస్ట్ లో ఫెయిల్ అయ్యామా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాగ ఉంటాయి. జాగృత అవస్థకి ఇదిగో బుద్ధత్వ సాధన చెప్పి నీదంతా ఆల్రెడీ నేను చెప్పిన సబ్జెక్టే, మీకు కొత్తగా ఏం లేదు. జాగృత అవస్థలో ఏం చేయాలి? మీరు జీవితంలో జరిగిన వాటన్నిటిని ధైర్యం చేసుకుంటూ అష్టాంగ యోగంలో జీవించాలి. అయిపోయింది, జాగృత అవస్థ మీరు సక్సెస్. అయితే ఎప్పటికప్పుడు మీరు సెల్ఫ్ రియలైజేషన్ లో ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి, మీకు మీరే కాపలా అన్నమాట. రెండోది స్వప్నావస్థలో అంటే మనం కర్మధ్యానం చెప్తాం కదా, కర్మలు చూసుకోండి అని చెప్తాను కదా, అదే కర్మలు చూసుకొని ఆ కర్మల్లో మీరు ఏమేమి లోటుపాట్లు చేశారు సరి చేసుకోవాలి. అయ్యో నేను వాడిని అంత బాధ పెట్టానా అనుకోవాలి. మీకు బాధ రాగానే అబ్బా నేను ఇంత బాధపడుతున్నానంటే పాపం ఆడెంత బాధపడ్డాడు అనుకోవాలి. అది తురియం. నన్ను ఎంత బాధ పెడతావో దుర్మార్గుడా అన్నావంటే అది తురియం కాదు. ఓకే, సబ్జెక్ట్ అంతా నీకు తెలుసు, కాజుల్ అండ్ ఎఫెక్ట్ తెలుసు, కార్యకారణ సంబంధం తెలుసు, ఎవరి వస్తానికి వాళ్లే కారణం అని కూడా తెలుసు. ఆయన నువ్వు పక్కడి మీద పడి ఏడుస్తున్నావు అంటే నీకు బుద్ధత్వం లేదు. నా వాస్తవాన్ని నేను సృష్టించుకున్నాను, తిరిగి నాకు వచ్చింది అని నువ్వు దానిని అవగాహన చేసుకున్నావు అంటే ఇంకా నువ్వు బుద్ధత్వంలోకి ట్రాన్స్ఫర్మేషన్ చెందినట్లే, ఆ దివ్యత్వం వికసించినట్టే. సో 3 చోట్ల మొదటి దానికైతే అష్టాంగ యోగం ప్రాక్టీస్ చేయండి. రెండో దానికైతే మధ్యరాత్రిలో లేసి ధ్యానంలో కూర్చొని నాకు ఎటువంటి దుష్కర్మలో చూపించండి స్వప్నం ద్వారా అని అడిగి మళ్ళీ ధ్యానం చేసి నిద్రపోండి. కళలు వస్తాయి, వాటిని డీకోడ్ చేసుకొని దాని పట్ల రియలైజ్ అవ్వండి. మూడోది సుషుప్తి అవస్థకు అయితే 72 శ్వాసలు చేయాలి. 36 శ్వాసలు కౌంట్ చేసి మధ్యరాత్రిలో మేలుకు వచ్చినప్పుడు 36 శ్వాసలు కౌంట్ చేసి నాకు జ్ఞానసిద్ధి ప్రసాదించిందని అడిగి 36 శ్వాసలు కౌంట్ చేసి నిద్రపోవాలి. అప్పుడు వచ్చేవి మెలకు వచ్చిన తర్వాత నేనేంటి ఇలా ఉన్నాను, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదు, ఇలా మార్చుకున్నాం అని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఇలాగ 3 చోట్ల జరిగే అనుభవాలని, 3 అనుభవాలే. భౌతిక లోకంలో వచ్చింది అనుభవే, ఇదేదో ఇది ఒరిజినల్ అది కాల అనుకునేది, అది కాలే ఇది కాలే. భౌతిక లోకం నిజం అనుకుంటున్నారా ఏంటి? నిన్నున్నది ఈరోజు లేదుగా. నిన్నున్న వ్యక్తి వాళ్ళు లేడు. చూసారా ఎంత మారిపోయిందో? ఎన్నో అనుకున్నారు జీవితంలో, అన్ని జరిగినాయా? కల్లా మారిపోయింది. ఒక్కోసారి జీవితం కల్లా మారిపోతుంది టింగ్ అని. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, టింగ్ అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత సుకన్య మేడం వచ్చింది, టింగ్ అని. సరే, అది కాలే ఇది కాలే, అన్ని కాలే. ఇది కూడా ఒరిజినల్ కాదు. ఇప్పుడు వంశీ కూడా ఒరిజినల్ కాదు, ఇది కాలే. ఇప్పుడు నేను ప్రస్తుతం అన్న కల్లోనే ఉన్నాం. ఇది స్వప్నావస్థ. కాకపోతే స్వప్నావస్థలో జాగృత అవస్థ అంటారు దీన్ని. అంటే ప్రజెంట్ బలంగా ఉంటాం. ఇక్కడ కల్లో ఎంత బలంగా ఉండం కదా, అక్కడ సోల్ బలంగా ఉంటుంది. సో అందుకని జాగృత అవస్థలో నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు, పొందిన అనుభవాలు పాఠాలుగా మార్చాలి. అదే ట్రాన్స్ఫర్మేషన్. స్వప్నావస్థలో నేర్చుకున్న పాఠాలని జ్ఞానంగా మార్చాలి. ఓకే, సెకండ్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్. సుషుప్త అవస్థలో నేర్చుకున్న పాఠాలని ట్రాన్స్ఫర్మేషన్ గా మార్చుకోవాలి, నాలెడ్జ్ గా మార్చుకోవాలి. అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది.
సో 3 చోట్ల మీకు రెడీగా ఉండండి. మూడు చోట్ల జరుగుతూనే ఉంటాయి నిరంతరం. కాకపోతే ఎవరికి ఏది ఎక్కువ జరుగుతుందో తెలియదు. వాళ్ళ వాళ్ళ ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. కొంతమందికి జాగ్రత్త అవసరం ఎక్కువ కష్టాలు వస్తుంటాయి. సినిమా కష్టాలు ఏదో సినిమా కష్టాలు, ఒకటి పోతే ఇంకోటి, ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి వాళ్ళకి. అంతులేని కథలో జయప్రదలాగా ఉంటుంది వాళ్ళ జీవితం. అది వాళ్ళ ఆత్మ అక్కడ ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. ఓహో, ఇది నాకు ఇవ్వబడే ట్రైనింగ్ అనుకోవాలి, ఇది టాస్క్ అనుకోవాలి. కొంతమందికి భౌతిక లోకంలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నాకు భౌతిక లోకంలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, నాది చక్కటి జీవితం, నాకు మంచి కంఫర్ట్ కుటుంబం, కంఫర్ట్ సౌకర్యాలు అన్ని అంతా నాది హ్యాపీ లైఫ్ అబ్బా, అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ సినిమా కష్టాలు లేవు నాకు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, సోషల్ ప్రాబ్లమ్స్ లేవు. ఉన్నది అంత తృప్తిగా ఉంటూ హాయిగా ఉంటాను. నేను ఒక ఆనంద విహారిని అనమాట. ఎప్పుడు ఆనందంలో విహరిస్తూ ఉంటాను. స్వప్నావస్థలో నాకు తాట తీస్తారు, మీకు తెలుసో లేదో. స్వప్నావస్థను నేను నాలెడ్జ్ బ్యాంక్ గా మార్చేశాను. అప్పుడు సుశక్తి అవస్థలో పట్టుకున్నారు నన్ను. నాకు జాగ్రత్త అవస్థ ట్రైనింగ్ అయిపోయినాయి. నా ఈ గత జన్మలోనే జాగ్రత్త అవస్థలో ట్రైనింగ్ అంత అయిపోయింది. బోల్డ్ అయిపోయినాయి. యాక్సిడెంట్స్, మరణాలు ఎన్నో 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 దాటాను. అన్నీ నాకు తెలుసు. అక్కడ ట్రైనింగ్ అయిపోయింది. అప్పుడు లెవెల్ 2కి తీసుకొస్తారు. స్వప్నావస్థలో బాగా ట్రైనింగ్ ఇస్తారు అనమాట. స్వప్నావస్థలో కర్మలు చూపిస్తారు. ఆ కర్మలన్నీ చూసుకుంటూ, ఆ గత జన్మలు చూసుకుంటూ, ఆ స్వప్న లోకంలో ఉంటూ, అక్కడ తింటూ, ముంగుతూ, ముక్కుతూ, మూలుగుతూ వెలుగు వస్తుంది. అయ్యో కళ్ళ కరిగిపోయిందే, అయ్యో అప్పుడే పోయిందే అనుకుంటున్నా లోపు పోద్ది. అప్పుడు ఇక్కడ దాన్ని నాలెడ్జ్కి మార్చాలి. అది కూడా వెళ్ళిపోయింది అని ఆడకుండా నాలెడ్జ్గా మార్చాలి. జాగ్రత్త అవస్థలో అది వెళ్ళిపోయిన దాన్ని నాలెడ్జ్గా మార్చాలి, వచ్చిన దాన్ని నాలెడ్జ్గా మార్చాలి. స్వప్నావస్థలో వచ్చిన దాన్ని, వెళ్ళిపోయిన దాన్ని నాలెడ్జ్గా మార్చాలి. సుశుక్తి అవస్థలో కూడా నాలుగు మార్చాలి. అది థర్డ్ లెవెల్ అనమాట. సుశుక్తి అవస్థలో వచ్చేవి చాలా పవర్ఫుల్. అవి అయితే ఇంకా అట్టట్టు ఉండదు మీ కథ. చాలా దారుణంగా ఉంటాయి అక్కడ ట్రైనింగ్లు ఆశీర్వాళ్ళు. అవన్నీ పొందుతున్నాం. అవన్నీ పొందే కొద్దికి అప్పుడు మీ యొక్క తురియంలో, తురియము అవస్థ కాదు, తురియము దానిని ఒక దశ అన్నమాట. మీ ఎవల్యూషన్ ప్రారంభమవుతూ ఉంటుంది. మీ యొక్క సోల్ ఓవర్ సెల్ఫ్ ఎక్స్పాండ్ అవుతుంటుంది. అది ఎక్స్పాండ్ అయ్యే కొద్దికి ఇంకా మీకు అన్నీ మారిపోతాయి. ఇది ఎక్స్పాండ్ అయ్యే కొద్దికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ మీకు చిటికిల ఎట్ అంటారు అనమాట. సో ఆ చిటికేస్తే మీకు జాగ్రత్త అవస్థ మారిపోతుంది తురియంలో అయితే అయ్యే కొద్దికి. సో 3 చోట్ల 3 పనులు చేయాలి. 3టికి 3 హోంవర్క్లు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ అంటే రెగ్యులర్ గా జీవితంలో జరిగే వాటికి ఏడుపు మానేసి, ఇది ఎందుకు నా జీవితంలో జరిగింది, ఈ నుంచి నేను నేర్చుకోవాలి, క్వశ్చన్ వేసుకోండి, ఏం నేర్చుకోవాలి అది నేర్చుకోండి. స్వప్నావస్థలో వచ్చిన అనుభవాలని బెరీజ్ చేసుకొని అక్కడ మీరు ఏం నేర్చుకోవాలి, ఇందులో నేను ఏం నేర్చుకోవాలి, ఇందులో నేను ఏ జ్ఞానం పొందాలి, దీన్ని నేను ఏ విపాకం చేయాలి, ఏ డిజాల్వ్ చేయాలి, దీన్ని ఎవరికి నేను క్షమాపణ చెప్పాలి తెలుసుకొని రిలీజ్ చేసుకోవాలి. 3వది సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థలో కొంచెం హార్డ్ వర్క్, 72 శ్వాసలు చేయాలి. ఇది మిత్రులరా 3టికి 3 హోంవర్క్ ఇచ్చాను మీకు. బాగా ప్రాక్టీస్ చేయండి. 3 చేసేయండి, రోజు 3 చేయొచ్చు. లేదు డైరెక్ట్ 72 శ్వాసలు చేస్తే మిగతా 2 కూడా కవర్ అయిపోతాయి. జాగ్రత్త అవస్థ ఆల్రెడీ ఉన్నది, మీరు పడుతున్నారు. మొగుడితో బాధలు, పిల్లలతో బాధలు, పిల్లలతో బాధలు పడుతున్నారు కదా. ఓహో, ఇక్కడ నాకు దెబ్బ పడిందంటే అర్థం ఏమిటి, వాడొక ఆత్మ, వీడొక ఆత్మ, నేను ఒక ఆత్మ. ఈ ఎందుకు ఇలా బిహేవ్ చేసింది నా కూతురు, ఓహో నేను ఇది నేర్చుకోవాలా అని దాన్ని టాస్క్ గా చూడాలి. నువ్వు మళ్ళీ నువ్వు ఏడుపు మొహేసుకొని దానికి ఏదో పిచ్చి పని చేసావు అనుకో. సో ఇది మిత్రులారా ఈరోజు నా టాపిక్.